విజయనగరం వ్యవసాయాన్ని అభివృద్ధి బాట పట్టించి లాభసాటి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక మార్కెట్ యార్డులో సోమవారం ఘనంగా జరిగింది. చైర్మన్గా పివివి గోపాలరాజు, వైస్ చైర్మన్గా కోరాడ కృష్ణ, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ బాధ్యతలను స్వీకరించిన నూతన పాలకవర్గాన్ని అభినందించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ విధులను నిర్వహించాలని సూచించారు. చేసిన ప్రమాణాలను నిరంతరం స్మరణలో ఉంచుకోవాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన పివి గోపాలరాజు మాట్లాడుతూ జిల్లాలోని మంచి మార్కెట్ కమిటీ పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తారని చెప్పారు. అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుని రైతుల బాగు కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. అగ్రికల్చర్ ఒక గ్రోత్ ఇంజిన్ గా ఒక అభివృద్ధిని వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి రైతులకు పెద్ద ఎత్తున సహకారం చేస్తున్నారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. గడిచిన సంవత్సరం కాలంలో ప్యాడీ పేమెంట్స్ అవ్వచ్చు, కానీ అంటే ధాన్యం కొనుగోలు 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పి 2-3 గంటల్లోనే రైతాంగానికి పేమెంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఉంచేసిన బకాయిలతో పాటు ఈ ప్యాడీ పేమెంట్ ఇవ్వడం, ప్రతి పంటని కూడా కాపాడుతూ ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తూ, అంతేకాకుండా సబ్సిడీ రేట్లోనే పెనిమిట్లు ఇవ్వడం కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ, అలాగే ఎరువులు ఇవ్వడం కానీ సకాలంలో ప్రభుత్వం స్పందిస్తూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే లాభసాటిగా రైతాంగాన్ని చేయడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయంలో మీరందరికీ తెలిసిన విషయమే. ఈ వేదికకి, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మీరు రావాలని కోరగానే వెంటనే వస్తానని చెప్పి, అయితే మిట్టమని ఒక ½ అన్ అవర్ మీరు స్పెండ్ చేయగలిగితే బాగుంటుందని అంటే పెద్ద వెంటనే నేను ఎర్లీగా వస్తాను, పూర్తి కార్యక్రమం అయినంత వరకు ఉంటానని మనందరికీ దీవెనలు పలికించినందుకు గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ సభకి ఎప్పుడు వస్తాయి అని అందరూ కూడా వేచి చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో మొట్టమొదటి ప్రమాణ స్వీకార కార్యక్రమంకి మనం నోచుకున్నాము. ఖచ్చితంగా మొత్తం శ్రీధర్ గారిని, కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక 5 నెలలుగా 6 నెలలుగా మార్కెట్ కమిటీ రేపు జీవో వస్తుంది, వాళ్ళ జీవో వస్తుంది అంటే రాజకీయాల్లో పనిచేసే కార్యకర్తకి అంత ఆతురత అవసరం లేదు. కాకపోతే మరి ఆలస్యమైంది, 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ తమరు చూపించిన విలువల్ని ఉడతా భక్తిగా నేను చేయగలిగినటువంటి ప్రయాణం రాజకీయ రంగంలో చేస్తాను. తమరికి ఎప్పుడు కూడా తమరికి చెడ్డ పేరు వచ్చే పని మేము చెయ్యం. అలాగే శ్రీనివాస్ గారు రాసిస్తున్నారు ప్రదీప్ మేస్టర్. ఒక మాట్లాడుతున్నప్పుడు చాలామంది కోటలు నిర్మాణం చేసుకుంటారు, మంచి మంచి కోటలు నిర్మాణం చేస్తారు. ప్రజల్ని మంచిగా పరిపాలించిన వాళ్ళు ఎక్కువ మంది. ఎక్కడ మార్పు లేదు, 1% కూడా మార్పు లేదు. అదేవిధంగా మనందరం ప్రేమాభిమానాలతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా. అలాగే గౌరవనీయురాలు మన లలితమ్మ గారు కుటుంబంతో, మా మేస్టర్ ద్వారా, మా డాక్టర్ కుమార్ గారు ద్వారా, అలాగే అరుణమ్మ గారు, మా డాక్టర్లు మిత్రులు సురేష్ గారు, పెద్దలు మాకు మార్గదర్శనం చేస్తున్నటువంటి పండురావు గారు, మా మిత్రులు వైస్ ఏఎంసీ చైర్మన్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ డైరెక్టర్లు. ఇది సమిష్టి బాధ్యత. వాళ్ళ నన్ను వయసు రీత్యా చేస్తారని ఏఎంసీ చైర్మన్గా పెట్టవచ్చు, కానీ ఇవాళ వ్యవసాయాన్ని ఏదో విధంగా లాభసాటిగా తీసుకురావాలా. మీరు చూడండి, ఎంత పారిశ్రామిక చేసినా, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చినా అధికారులతో వారిలో ఒక ఇది ఉంది. ఏ ప్రభుత్వంకైనా మంచి పేరు తీసుకురావచ్చు, చెడ్డ పేరు కూడా తీసుకురావచ్చు.
అయితే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అభినందన అందరికీ చెప్తూ మన మంత్రి గారికి ఒక అభినందన చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇటీవలే ధ్వంసం ప్రభుత్వం నుంచి బయటపడ్డాం. ఆ రోజు మంత్రుల పని ఏంటి అంటే ప్రతిపక్షంపై రాళ్ళు విసరడము. అధికారులు కేసులు పెట్టవలసిన వాళ్ళు ప్రేక్షకులుగా ఉండిపోవడము. ఆ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో నేను చెప్పక్కర్లేదు. వారితో తోడు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు ఈ అధ్యక్షులు కానీ మెంబర్స్ కానీ అందరూ రావడము సంతోషదాయకమైన విషయం. ఇక్కడ వస్తున్నప్పుడు కాస్త చినుకులు పడుతున్నాయి. ఇది ఒక శుభ సూచకమని అనుకుంటా ఉన్నాను. రాజ్యాంగాన్ని చట్టాలని అమలు చేయాలంటే రెండు చేతులు తప్పటి కొట్టినట్టు ప్రజాప్రతినిధులు క్లారిటీ ఇవ్వాలి. అధికారులందరూ పని చేయాలి.